ఒంగోలులోని రాజాపానగల్ రోడ్డులో విష్ణుమూర్తి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితుడైన సిద్ధు అప్పుడప్పుడు మృతుని తల్లి వద్దకు వచ్చి డబ్బులు అడుగుతుంటాడని, అది గమనించిన విష్ణుమూర్తి అతను మత్తు పదార్థాలకు బానిసై చెడు ప్రవర్తన కలిగి ఉన్నాడని, మన ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి రావద్దని చెప్పమనటంతో ఆగ్రహించిన సిద్ధు ఈ దురాగతానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు నిందితుడు సిద్ధు ప్రతిరోజు రాజాపానగల్ 8వ లైన్లో ఎదురెదురుగా నివసించే స్నేహితుడు విష్ణుమూర్తి ఇంటికి వస్తుంటాడని తెలిపారు. ఇద్దరి మధ్య ఎలాంటి వివాదం నెలకొందో తెలియదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. గంజాయి మత్తులో సిద్ధు విష్ణుమూర్తి ఇంట్లోకి చొరబడి కత్తితో విచక్షణారహితంగా పొడిచినట్లు సమాచారం. క్షతగాత్రుణ్ణి రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. డీఎస్పీతో పాటు 2 టౌన్ సీఐ వీరానాయక్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలు జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాత ఏదైనా చూసుకున్నాం. ఎయిట్ ఉన్నాయి సార్. నేను 11 లైన్లో ఉన్నానయ్యా. నాకు ఇది ఏంటయ్యా, నా కొడుకు చూపిందయ్యా. తీశారు కదా మనకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాజాపానకాల్ రోడ్లో ఒక స్టాబ్ ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇద్దరు కూడాను డిసీజ్డ్ ప్లస్ స్టాబ్ చేసినటువంటి వ్యక్తులు ఇద్దరు కూడాను ఒకరొకరు ఇంటి ఎదురుగా ఉంటున్నటువంటి వ్యక్తులే. చనిపోయినటువంటి వ్యక్తి పేరు విష్ణుమూర్తి అని చెప్పేసి తెలిసింది. ఇంకా వివరాలు కలెక్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే స్టాబ్ చేసినటువంటి వ్యక్తి పేరు సిద్ధు అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకు జరిగింది, వీళ్ళ మధ్య ఘర్షణ ఎందుకు వచ్చింది ఏమిటి అన్నది ఇంకా పూర్తి వివరాలు తెలియదు. అది పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఏం తెలియదు. 4:30 జరిగింది. ఇప్పుడు అంతా గంటన్నరలో పూర్తి వివరాలు రావాలి అని అంటే రావు కదా. కొంచెం టైం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ మీకు ఇన్ఫామ్ చేస్తాను.